స్పీకర్ సార్, ఇవాళ మాట్లాడు. ఇవాళ శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పటి నుంచి ప్రత్యేకంగా ఈ సభలో ప్రతిపక్ష నాయకుడి యొక్క వ్యవహారం కానీ, తను ప్రవర్తిస్తున్నటువంటి తీరు కానీ ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనిస్తున్నారు అధ్యక్ష. మొదటి రోజు అధ్యక్ష, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల వారి కోసం ఒక 50 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకునే ప్రతి దళిత పేద వర్గాలకు ఏదైతే ఒక రాయితీ ఇస్తుందో ఈ ప్రభుత్వం, ఆ రాయితీ ఇచ్చే సందర్భాల్లో ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు ఒక మాట అన్నాడు అధ్యక్ష. ముష్టిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులను పోల్చారు అధ్యక్ష. ఏదైతే ప్రభుత్వం 75 కోట్ల రూపాయల్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాలు 50 యూనిట్ల వరకు కాల్చుకుంటే వాళ్ళకి ఉచితంగా కాల్చుకునే అవకాశం ఉంది, కరెంటును వినియోగించుకునే అవకాశం ఉంది. దాని ద్వారా రాష్ట్రం 75 కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది అన్నటువంటి ఆ మాటను ఆ రోజు మొట్టమొదటిగా ప్రతిపక్ష నాయకుడు ముష్టిగా పోల్చాడు అధ్యక్ష. ఆ రోజు నుంచి మేము గమనిస్తున్నాం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మంత్రుల గురించి మాట్లాడుతున్నారు. మంత్రులు కనుక వాళ్ళు తిరిగి ప్రతి విమర్శ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఛాలెంజ్లు విసురుతున్నారు అధ్యక్ష. కొన్ని సందర్భాల్లో స్పీకర్ గారిని, ఇప్పుడు కూడా స్పీకర్ గారిని అనేక అసత్యమైనటువంటి ఆరోపణలతో స్పీకర్ గారిని దూషిస్తున్నారు. స్పీకర్ గారిని దూషించే సందర్భాల్లో, స్పీకర్ గారి మీద అభియోగాలు మోపే సందర్భాల్లో సభ్యులుగా మేమందరం మీ రిస్కులోకి రావాలి అధ్యక్ష. మీరు మాకు ఇవ్వాలి అధ్యక్ష అనేక సందర్భాల్లో మాకు. ఎందుకంటే స్పీకర్ గారిని వ్యక్తిగతంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఏదైతే అప్రతిష్టపాలు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో వస్తున్నటువంటి ఈ ప్రతిపక్ష సభ్యులు ఉన్నారో, అలాంటి సందర్భాల్లో మిమ్మల్ని సేవ్ చేసుకోవాల్సినటువంటి, కాపాడవలసినటువంటి బాధ్యత మాది అధ్యక్ష. అధ్యక్ష, దయచేసి వాళ్ళు మీకు మనవి చేస్తా ఉన్నా, ఒక పథకం ప్రకారంగా ఈ హౌస్ ని జరగనివ్వకూడదు. ఈ హౌస్ లో ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యతంగా ఈ కార్యక్రమాలు జరగకూడదని కనీసం క్వశ్చన్ రౌండ్ కూడా జరగడం లేదు అధ్యక్ష. ఇది మాకు చాలా బాగా అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ క్వశ్చన్ వేసినటువంటి సభ్యుడే మీ దగ్గర పోడియం దగ్గర నిలబడి ఉన్నారు అధ్యక్ష. క్వశ్చన్ వేసినటువంటి సభ్యుడే మీ దగ్గర ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సభలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను చూస్తున్నటువంటి అనేక మంది వ్యక్తులు, అనేక మంది మేధావులు, అనేక మంది మీడియా ప్రతినిధులు బయట చూస్తారు అధ్యక్ష. వాళ్ళకి నేను సరైనంగా మీ ద్వారా మనవి చేస్తా ఉన్నా. ప్రతిపక్ష సభ్యుడు కూర్చున్నాడు, సభ్యులు ఒక క్వశ్చన్ వేశాడు. ఆ వేసినటువంటి క్వశ్చన్ ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి సభ్యుడే క్వశ్చన్ వేశాడు. మళ్ళీ వాళ్ళే మీ దగ్గరకు వచ్చి ఈ సభను నిర్వహించకుండా అడ్డు వస్తున్నారన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మేధావులు దీన్ని గమనించాలి, జర్నలిస్టులు గమనించాలి, మీడియా పద్ధతులు గమనించాలి, ప్రజాస్వామ్యం గమనించాలి అధ్యక్ష. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి, భయానకమైనటువంటి. అవసరమైతే మాట్లాడేవాళ్ళు కానీ ఈ సభలో ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళు పట్టడానికి కూడా వెనుకాడినటువంటి పరిస్థితులు వచ్చారు అధ్యక్ష. మీరు చూశారు మన మా పెద్దలు గౌరవనీయులు ముచ్చేశ్వరులు గారిని మానసికంగా అతను హింసించడమే కాకుండా ఫిజికల్ గా ఆయన మీద దౌర్జన్యంగా వచ్చినటువంటి సంఘటన మనం చూసాం అధ్యక్ష. మాకు భయం వేస్తుంది. ఏ క్షణంలో మీ మీద ఏ రకమైనటువంటి ప్రయోగాలు వీళ్ళు చేస్తారో వీళ్ళు మాకు భయం వేస్తా ఉంది అధ్యక్ష. దయచేసి ఇది ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి పరిస్థితులు అధ్యక్ష. మేమందరం మీరు కేవలం నామినేట్ చేయబడినటువంటి వాళ్ళకి మానవత్వం గురించి మాట్లాడతాం అధ్యక్ష. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం అన్నటువంటి లక్ష్యం ఏమైనా ఆయనలో ఉంది అధ్యక్ష. ఒక్కటి మానవత్వం అధ్యక్ష. మానవత్వం గురించి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 16 లక్షలు 22 లక్షల మంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అగ్నిగోళ్లు బాధ్యతగా ఉన్నటువంటి వాళ్ళందరి మీద దయాదౌర్జన్యంతో అయ్యా ఈ ఉద్యమం ద్వారా బాధితులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ, ఎవరైతే ప్రాణాలు కోల్పోయి ఉన్నారో వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు